హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను. అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మొదటి శుక్రవారం కదా, నేనైతే ఇంట్లో మార్నింగ్ ఇట్లా పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అయిన వెంటనే వీడియో తీసేసుకొని ఇంకా పెట్టేద్దామనేసి ఇంకా కొంచెం టైం దొరికింది. ఎందుకంటే మార్నింగ్ పూజ అయిపోతే కొంచెం టైం ఉంటుంది కదా టిఫిన్ చేసేదానికి. ఎందుకంటే నాకేమి ఇంట్లో చిన్నపిల్లలు ఏమి ఉండరు కాబట్టి కొంచెం 8:30, 9కి అట్లా స్టార్ట్ చేసినా టిఫిన్ సరిపోతుంది. 8:30కి స్టార్ట్ చేస్తే సరిపోతుందిలేండి. కాబట్టి ఇంకా గ్యాప్ లో ఇంక ఇట్లా వీడియోను తీసేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేద్దామనేసి మార్నింగే చేస్తున్నాను అనమాట. ఇంక ఇట్లా ధూపం వేద్దామంటే ఇక్కడ బొగ్గులు అవన్నీ అసలు కవ్వట్లేదులేండి. మా ఇంటికి వెళ్తే మంచిగా బొగ్గులతో మంచిగా ధూపం వేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా ధూపు కప్స్ దొరుకుతున్నాయి కదా మనకు, ఇంకా అవైనా బాగుంటాయిలేండి. కానీ నిప్పులతో ఆవు పిడకలతో వేసుకుంటాను నేను. నిప్పులు చేసుకొని ఇంకా ఇక్కడ అంత పాసిబిలిటీ లేదు. సో ఇప్పటికైతే ఇట్లనే చేసేసుకుంటున్నాను. ఇంకా బిల్వం అమ్మ పంపించింది ఊరు నుంచి. ఆ బిల్వ దళాలతో ఇంకా లక్ష్మి అష్టోత్తరం అయితే చదువుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. చాలా తృప్తిగా ఉంది పూజ చేసుకున్నాక. బిల్వంతో ఇంకా పూలు అవి ఈయన నైట్ తక్కువ తెచ్చినాడు అనమాట. పూలతోనే చేసుకుంటాను నేను అష్టోత్తరం మామూలుగా అయితే. ఇంక ఈయన తక్కువ తెచ్చినాడు అనేసి సరే బిల్వంతో చేసుకోలేదు కదా, చాలా రోజులు అయింది చేసుకోక. దండిగానే ఉంది బిల్వం, చాలా బాగా ఇంకా బిల్వ ఇచ్చేసి వచ్చినాను అనమాట. శివాలయంలో ఇచ్చి వచ్చినాను. ఇంకా దండి ఉంటే శివాలయంలో ఇచ్చి నేను కొంచెం ఉంచుకున్నాను. ఇంకా అష్టోత్తరం చదువుకొని ఇట్లా మంచిగా పూజ అయితే చాలా అంటే చాలా తృప్తిగా చేస్తున్నాను. పూజ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముగ్గు చూడండి, చీకట్లోనే లేచిన కాబట్టి ఇంకా తొందరగా అయిపోయిందన్నమాట పూజ. ముగ్గు కూడా చాలా బాగుంది కదా, అట్లా పసుపు అలికి వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో ముగ్గు. కళంగా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసిందా అన్నంత కళ వస్తుంది కదా. ఇంకా మా ఇంటికి వెళ్తే చాలా మంచిగా ముగ్గులు అవి బాగా వేసుకుంటానండి. మంచి మంచి వీడియోలు అయితే ముందు వస్తాయి, ఖచ్చితంగా వాచ్ చేస్తారు. మనకి ఉంటుంది ఇక్కడ పారిజాతం చెట్టు చూడండి, అసలు ఏది పెరిగిపోతుందండి. పువ్వులు తక్కువ ఉన్నాయి కానీ చెట్టు మాత్రం చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది చూడండి. అసలు పెరిగిపోతానే ఉంది. కుండీ చూస్తేనే చిన్నగా ఉంది. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు పెద్ద చెట్టు అయిపోయింది. కుండీ చూడండి, బకెట్ ఎంత చిన్న బకెట్ అని, కానీ చెట్టు మాత్రం పెద్దగా అయిపోయింది. చాలా తృప్తిగా ఉందన్నమాట. అట్లా చెట్లు పెరుగుతుంటే ఆనందం. ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అని చెప్తాను నేనైతే. ఇంకా పైన పూలు ఏమన్నా వచ్చినాయేమో అట్నే చెట్లకు కూడా వాటర్ పడదామనేసి మీకు పైకి ఎక్కుతున్నాను. ఇప్పుడు రండి పైన నా గార్డెన్ చూపిస్తా. మా ఇంటికి వెళ్తే సూపర్గా పెట్టుకుంటానులేండి చెట్లు గిట్లు అన్నీ. పెద్ద ప్లానే వేసుకుంటున్నాను చెట్లు ఎట్లా పెట్టుకోవాలా ఏంటి అనేసి. ఇంకా మా ఇంట్లో అన్నీ మంచి మంచిగా ఉంటాయిలేండి వీడియోలు. రెనోవేషన్ చేయించుకుంటున్నాను కదా, ఇంకా బాగా నీట్గా అన్నింటినీ నీట్గా పెట్టేసుకుంటాను. మా ఇంటికి వెళ్తే చూడండి జాజి పూలు, ఎన్ని జాజి పూలు వచ్చినాయంటే అసలు. ఇంకా జాజి పూలు కోసుకొని ఇంకా చెట్లకు నీళ్ళు పట్టేసి, మందారం అయితే ఈరోజు ఏమి వచ్చలేవు, ఇంకా జాజి పూలు ఒక్కటి వచ్చినాయి. జాజి పూలు ఒకటి కోసుకుందాం అనేసి ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. చాలా వచ్చినాయి ఈరోజు జాజి పూలు అయితే. కాకపోతే సైజ్ పెద్దగా లేవన్నమాట, చిన్నగా ఉన్నాయి. పెద్దగా అయితే రావట్లేదు, చిన్న పూలే వస్తున్నాయి. అంటే తొట్టి పెద్దగా లేదు కదా. ఇంకా ఇక్కడికి వచ్చినాక అసలు ఏం వేయట్లేదు ఇంట్లో అయితే చెట్లకు. ఇంకా గోరంటాకు చెట్టు అయితే అసలు పెరిగిపోతుంది. ఇది కూడా ఇంత పెద్దగా అవుతుంది. మా వాళ్ళేమో ఇంకా నువ్వు మొక్కలు పెట్టుకుంటే చెట్లు పెట్టుకుంటావు, నీకేమన్నా భూమి ఉందా అని మా వాళ్ళు ఒకటే అడుస్తున్నారు. స్పేస్ ఎక్కువ పోతుంది అనేసి. నాకేమో పెరుగుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సరే ఏదన్నా కానీ చెట్లను అయితే తీయండిలేండి. ఇదండి ఇవాళ వీడియో, నా పూజ వీడియో ఎలా ఉంది ఏంటి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.